ఇంగ్లాండ్‌తో జరుగుతున్న 5 టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా కంప్లీట్‌గా బ్యాక్ ఫుట్‌లో అయితే ఉంది. ఇటు బ్యాటింగ్‌లో, అటు బౌలింగ్‌లో కంప్లీట్‌గా ఇండియా డామినేషన్ చూపించినా, లక్ అయితే యాడ్ కాలేదు అని చెప్పుకోవచ్చు. అందుకే తొలి టెస్ట్‌లో, అలానే మూడో టెస్ట్‌లో టీమిండియాకి ఓటమి తప్పలేదు. అయితే రెండో టెస్ట్ మ్యాచ్‌లో మాత్రం టీమిండియా బుమ్రా లేకపోయినా అద్భుత విజయం అయితే నమోదు చేసింది. దీంతో ఇండియా ఈ 5 టెస్ట్‌ల సిరీస్‌లో 3 టెస్ట్ మ్యాచ్‌లు కంప్లీట్ అయ్యేసరికి 1-2తో వెనకబడైతే ఉంది. ఈ మూడో టెస్ట్‌లో గాను ఇరువురు టీమ్స్ మధ్య జరిగిన కొన్ని సన్నివేశాల వల్ల ఈ సిరీస్ అయితే హీట్ క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు. దీంతో ఫోర్త్ టెస్ట్ గాని సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోసారి టీమిండియాకు ఈ సిరీస్‌లో లక్ లేదని ప్రూవ్ అవుతూనే ఉంది. వెంట ఇంజ్యూరీస్ ఇండియాని స్ట్రగుల్ చేస్తూనే ఉన్నాయి. అయితే ఈ ఫోర్త్ టెస్ట్‌లో డెఫినెట్‌లీ డెబ్యూ చేస్తాడనుకున్న హర్షదీప్ సింగ్ తన లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్‌కి అయితే ప్రాక్టీస్ సెక్షన్‌లో ఇంజ్యూరీ అయింది. అలాగే జిమ్‌లో కూడా గాయపడ్డ నితీష్ కుమార్ రెడ్డి రిమైనింగ్ 2 టెస్టుల నుండి రూల్డ్ అవుట్ అయితే అయ్యాడు. అలాగే నితీష్ కుమార్ రెడ్డి అయితే ఈ సిరీసే కాదు, చాలా సీరియస్ ఇంజ్యూరీగా చెప్పుకోవచ్చు. కొన్ని నెలల పాటు క్రికెట్‌కి మరోసారి దూరం కానున్నాడని చెప్పుకోవచ్చు. అలానే రిషబ్ పంత్ మూడో టెస్ట్ మధ్యలో వికెట్ కీపింగ్ చేస్తూ ఫింగర్‌కి ఇంజ్యూరీ అయింది. దీంతో ఫోర్త్ టెస్ట్‌లో వికెట్ కీపింగ్ చేయడం చాలా కష్టంగా చెప్తున్నారు. అలానే ఆకాష్ దీప్ గజ్జల్లో గాయంతో బాధపడుతున్నాడు. దీంతో ఫోర్త్ టెస్ట్‌కి అతనికి అవైలబుల్‌గా అయితే లేడు. సో ఓవరాల్‌గా ఇంజ్యూరీ కన్సర్న్స్ అనేది టీమిండియాలో ఫోర్త్ టెస్ట్ మ్యాచ్‌కి ముందు చాలా ఇబ్బంది పెడుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ 5 టెస్ట్‌ల సిరీస్‌లో 4గో టెస్ట్ మ్యాచ్ గాను జూలై 23 నుంచి అంటే బుధవారం రోజు ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫర్డ్‌లో మాంచెస్టర్ వేదికగా మధ్యాహ్నం 3:30 నుండి ఇంగ్లాండ్‌తో 4గో టెస్ట్‌గా తలపడనుంది టీమిండియా. అయితే ఈ మ్యాచ్ జరిగే స్టేడియం డీటెయిల్స్ ఏంటి? పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది? వెదర్ కండిషన్ పరిస్థితి ఏంటి? లైవ్ ఎక్కడ చూడొచ్చు? ఈ గ్రౌండ్‌లో టెస్ట్ ఫార్మాట్‌లో స్టాట్స్ ఎలా ఉన్నాయి? అలాగే ఈ గ్రౌండ్‌లో ఇండియా మరియు ఇంగ్లాండ్‌ల హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి? అలాగే టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది? అన్నిటి గురించి ఈ వీడియోలో కంప్లీట్‌గా అయితే డిస్కస్ చేసుకుందాం అని చెప్తున్నాం. అయితే ముందుగా ఈ స్టేడియం గురించి మాట్లాడుకుంటే ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫర్డ్ మాంచెస్టర్. ఇంగ్లాండ్‌లో ఈ స్టేడియం చాలా ఓల్డ్ స్టేడియంగా చెప్పుకోవచ్చు. దీన్ని 1857లో ఓపెన్ చేశారు. అంటే సిపాయిల తిరుగుబాటు టైంలో ఇది ఓపెన్ అయిందని చెప్పుకోవచ్చు. అలానే ఆడియన్స్ కెపాసిటీ 19,000 వరకు ఉంటుంది. బౌండరీ డైమెన్షన్స్ పరంగా కొంచెం పెద్ద గ్రౌండ్ గానే మాట్లాడుకోవచ్చు. ఎయిదర్ సైడ్స్ వాళ్ళకి 69-72 మీటర్లు గాను, స్ట్రైట్ బౌండరీ 74 మీటర్ల పైగాను, బిహైండ్ వికెట్స్ 68 మీటర్లు గాని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇక తర్వాత ఆల్ ఇంపార్టెంట్ పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే, ట్రెడిషనల్‌గా మాట్లాడుకుంటే ఈ పిచ్ బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది. ఒక మీడియం స్కోరింగ్ గ్రౌండ్‌గా చెప్పుకోవచ్చు. అలానే ట్రస్టబుల్ బౌన్స్‌ని, స్వింగ్‌ని పేసర్స్ నుండి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆఫ్టర్‌నూన్ సెక్షన్ స్లోగా ఉంటుంది. అంటే పిచ్ స్లో అవుతుందని చెప్తున్నా. రీసెంట్ అప్డేట్స్ ప్రకారం ఫ్లాట్ పిచ్ అయితే తీసుకుంటున్నారంట. థర్డ్ డే నుండి స్పిన్నర్స్ గేమ్‌లోకి వచ్చే ఛాన్సెస్ మాక్సిమం ఉన్నాయంట. సో బ్యాటింగ్ ఫస్ట్ చేసిన వారికి అడ్వాంటేజ్ కూడా ఉంటుంది ఈ పిచ్ అని చెప్పుకోవచ్చు. ఇక వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే, వర్షాలు పడిపోయి డేలు మ్యాచ్ అయిపోయే ట్విస్టులు అయితే ఏమీ లేవు. కొంచెం క్లౌడీగా అయితే ఉంటుంది. మిడిల్ డేస్‌లో చిన్న రెయిన్ పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. రెయిన్ పడే ఛాన్స్ 12-16% వరకు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అయితే ఇక లైవ్ స్ట్రీమింగ్ గురించి మాట్లాడుకుంటే, రిమైనింగ్ 3 టెస్టులు ఎలా జరిగాయో ఈ టెస్ట్ మ్యాచ్ కూడా అలాగే టీవీలో వచ్చేసరికి సోనీ లీవ్‌లో చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓటీటీ, వెబ్‌సైట్స్, యాప్స్‌లో వచ్చేసరికి జియో హాట్‌స్టార్‌లో వీక్షించవచ్చు. బట్ అన్నిటికి కూడా సబ్స్క్రిప్షన్ తప్పనిసరిగా మాట్లాడుకోవచ్చు. ఇక తర్వాత ఈ గ్రౌండ్ యొక్క టెస్ట్ స్టాట్స్ పరిశీలిస్తే టోటల్‌గా ఇక్కడ 85 టెస్ట్ మ్యాచ్‌లు అయితే జరిగాయండి. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 32 గెలిస్తే, సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు దీంట్లో ఇంచుమించుగా సగం అంటే 17 గెలిచారు. డ్రాగా 36 మ్యాచ్‌లు అయితే జరిగాయి. అయితే టాస్ గెలిచిన టీమ్స్ 29 మ్యాచ్‌లు అయితే గెలిచారు. అంటే విన్నింగ్ పర్సెంట్ 33.33% అని చెప్పుకోవచ్చు. టాస్ ఓడిన టీమ్స్ మ్యాచ్ గెలిచింది 20. అంటే విన్నింగ్ పర్సెంట్ వచ్చేసరికి 22.99%గా చెప్పుకోవచ్చు. హైయెస్ట్ టోటల్ ఈ గ్రౌండ్‌లో 656 పరుగులు, 8 వికెట్లుగా ఆస్ట్రేలియా పేరిట ఉంది ఇంగ్లాండ్ మీద. లోయెస్ట్ టోటల్ వచ్చేసరికి 58 పరుగులకే ఇండియా ఈ గ్రౌండ్‌లో ఆల్ ఔట్ అయింది. హైయెస్ట్ రన్ చేసి చూసుకుంటే 294 పరుగులు, 4 వికెట్లుగా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ మీద చేసింది. ఇక అలాగే ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ ఈ గ్రౌండ్‌లో చూస్తే 331 పరుగులు. సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 275 పరుగులు. థర్డ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 226 పరుగులు. ఫోర్త్ ఇన్నింగ్స్ యావరేజ్ పరుగులు చూస్తే 169 పరుగులుగా ఉంది. అంటే ఇన్నింగ్స్‌కి స్కోర్ తగ్గుతా వచ్చింది. సో అందుకే చెప్తున్నా బ్యాటింగ్ ఫస్ట్ వాళ్ళకి మంచి అడ్వాంటేజ్ ఉంటుందని. అయితే ఈ గ్రౌండ్‌లో ఇండియా మరియు ఇంగ్లాండ్ ఆడిన టెస్టులు 9. ఇంగ్లాండ్ గెలిచినవి 4. ఇండియా గెలిచిన కేవలం 0. ఇంతవరకు మాంచెస్టర్‌లో టీమిండియా అయితే విన్నింగ్ బోని అయితే కొట్టలేదని చెప్పుకోవచ్చు. డ్రా అయినవి 5. అంటే ఈ గ్రౌండ్‌లో ఇంతవరకు టీమిండియా విజయాన్ని అయితే నమోదు చేయలేదు. ఈ మ్యాచ్ గెలిచి, ఈ డూ ఆర్ డై టెస్ట్‌లో గెలిచి టీమిండియా సిరీస్ రేస్‌లో ఉండాలంటే ఖచ్చితంగా గెలవాల్సింది. ఇక ఫైనల్‌గా ఇండియా యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే, ఫిట్‌నెస్ ఇబ్బందులున్న నేపథ్యంలో ఇంగ్లాండ్‌తో 5 టెస్ట్‌ల సిరీస్‌లో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా
3 మ్యాచ్లు మాత్రమే ఆడతాడని సిరీస్ ఆరంభానికి ముందే ప్రకటించింది జట్టు యాజమాన్యం. తొలి టెస్ట్ ఆడాక రెండో మ్యాచ్‌కి విశ్రాంతి తీసుకున్న అతను మూడో మ్యాచ్‌లో ఆడాడు. లెక్క ప్రకారం చూస్తే 4 టెస్టులకు దూరంగా ఉండి చివరి మ్యాచ్‌లో అయితే ఆడాలి. కానీ జట్టు అవసరాల దృష్ట్యా తన 4వ టెస్టులో ఆడక తప్పనిసరి పరిస్థితి అయితే నెలకొంది ఈ టైంలో. 3, 4 టెస్టుల మధ్య ఏకంగా 9 రోజుల విరామం రావటం కూడా బుమ్రా మాంచెస్టర్‌లో బుధవారం మొదలయ్యే ఈ మ్యాచ్ బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు. ఇక బుమ్రా ఆడుతున్న ఈ విషయాన్ని సహచర పేసర్ మహమ్మద్ సిరాజ్ ధృవీకరించాడు కూడా. నాకు తెలిసినంత వరకు బుమ్రా ఈ మ్యాచ్‌లో అయితే ఆడతాడు. కూర్పు రోజు రోజుకి మారిపోతుంది అని సోమవారం మహమ్మద్ సిరాజ్ అయితే తెలిపాడు. బుమ్రాకి విశ్రాంతినిచ్చే పరిస్థితుల్లో టీమిండియా ప్రస్తుతం లేదు. గత 2 మ్యాచ్ల్లో ఆడిన ఆకాష్ దీప్ గజ్జల్లో గాయంతో బాధపడుతున్నాడు. అతడి ఫిట్నెస్ పై అనిశ్చిత నెలకొంది. అలాగే 4వ టెస్టులో ఆడటం అనుమానమే. సిరీస్లో తొలి అవకాశం కోసం ఎదురు చూస్తున్న హర్షదీప్ సింగ్ ప్రాక్టీస్ సందర్భంగా గాయపడి ఈ మ్యాచ్‌కి అయితే అందుబాటులో లేకుండా పోయాడు. అలాగే పేస్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి గాయంతో మొత్తం పర్యటనకే దూరమయ్యాడు. తొలి టెస్టులో ప్రదర్శన చూశాక శార్దుల్ ఠాకూర్‌ను తిరిగి తుది జట్టులోకి తీసుకునే సాహసం అయితే భారత్ చేయకపోవచ్చు. మరోవైపు ప్రసిద్ధ్ కృష్ణ తొలి 2 టెస్టుల్లో సాధారణ ప్రదర్శనతో తర్వాత మ్యాచ్‌కు చోటు కోల్పోయాడు. ఇక ఆకాష్ దీప్, హర్షదీప్ సింగ్, నితీష్ కుమార్‌ల గాయాల నేపథ్యంలో అన్షుల్ కంబోజ్‌ను అత్యవసరంగా ఇంగ్లాండ్‌కు రప్పించారు. కానీ అంతర్జాతీయ అనుభవం లేని కంబోజ్‌ను ఇంత కీలకమైన సిరీస్‌ని నేరుగా తుది జట్టులో ఆడిస్తారా అన్నది కొంచెం సందేహంగా మారింది. ఇలా బౌలింగ్ విషయంలో ఎటు చూసినా సమస్యలే కనిపిస్తున్నాయి. ఫామ్, ఫిట్నెస్ పరంగా ప్రస్తుతం మెరుగైన స్థితిలో ఉన్నది ఒక సిరాజ్ మాత్రమే. ఈ పరిస్థితిలో బుమ్రాను 4వ టెస్టుకు పక్కన పెట్టాలంటే కష్టమే. అందుకే అతన్ని ఆడించక తప్పని పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్‌కు బుమ్రా, సిరాజులకు తోడుగా పేస్ విభాగంలో ఎవరుంటారనేది ప్రశ్నార్థకంగా మారింది. నా ఒపీనియన్ అయితే బ్యాటింగ్ డెప్త్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అలానే పేస్ యూనిట్‌లో క్వాలిటీ ఉండేలా అన్షుల్ కంబోజ్‌ని డెబ్యూ చేపిస్తే బెటర్ అని నా ఒపీనియన్. శార్దుల్ ఠాకూర్‌ని అంత బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే తొలి టెస్ట్‌లో ఇవ్వలేదు కాబట్టి. సో ఇది డూ ఆర్ డై టెస్ట్‌లో కాబట్టి ఖచ్చితంగా ఈ మూవ్ అయితే బాగుంటుందని నేను అనుకున్నా. సో బుమ్రా, మహమ్మద్ సిరాజ్ అలాగే థర్డ్ పేసర్ బ్యాటర్‌గా అన్షుల్ కంబోజ్‌ని ఆడిస్తే బెటర్ అని నా ఫీలింగ్. అలానే స్పిన్ ఆల్రౌండర్‌గా రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఉండడం పక్కా. కుల్దీప్‌ని ఆడించాలని కొన్ని సిచ్యువేషన్స్ డిమాండ్ చేస్తున్నా ప్రీవియస్ మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ చేసిన పెర్ఫార్మెన్స్ చూస్తే ఖచ్చితంగా అతన్ని పక్కన పెట్టే ఛాన్స్ అయితే లేవని చెప్పుకోవచ్చు. సో థర్డ్ స్పిన్నర్ కావాలనుకుంటే ఖచ్చితంగా డెఫినెట్‌లీ కరుణ్ నాయర్‌ని తప్పించి ఆ ప్లేస్‌లో వాషింగ్టన్ సుందర్‌ని ఆడించాల్సిన ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అలా కరుణ్ నాయర్‌ని గనుక తప్పించి వాషింగ్టన్ సుందర్‌ని ఆడిస్తే టాప్ ఆర్డర్‌లో వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ రావాల్సి ఉంటుంది. అంటే మూడో ప్లేస్‌లో వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ చేయాల్సిన పరిస్థితి అయితే నెలకొంటుంది. ఇక అలాగే కుల్దీప్‌ని లోయర్ బ్యాటింగ్ ఆర్డర్‌లో డెప్త్‌గా కొద్దిగా బిలీవ్ చేయాల్సిన అవసరం అయితే టీమిండియాకు ఉంటుంది. ఇంగ్లాండ్ పిచ్‌లో ముగ్గురు స్పిన్నర్స్‌తో టీమిండియా బరిలోకి దిగే ఛాన్స్ అయితే ఉంటాయని నేనైతే నమ్మట్లేదు. ఎందుకంటే ఇంతవరకు ఇది పాసిబుల్ అయితే అవ్వలేదు. ఖచ్చితంగా ఇది పిచ్ ఎక్కే న్యూస్ అనే చెప్పుకోవచ్చు. సో ఓవరాల్‌గా ముగ్గురు పేస్ బౌలర్స్ బుమ్రా, సిరాజ్ అలాగే అన్షుల్ కంబోజ్. అలాగే స్పిన్నర్స్‌గా రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌ని ఆడించే ఛాన్సే మాక్సిమం ప్లేయింగ్ లెవెన్‌లో కనబడుతున్నాయి. ఇక అయితే ఇప్పుడు బ్యాటింగ్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే జైస్వాల్, కేఎల్ రాహుల్ యాజ్ యూజువల్‌గా ఓపెనింగ్ అయితే చేయనున్నారు. కేఎల్ రాహుల్ వెల్ టచ్‌లో అయితే ఉన్నాడు. బట్ జైస్వాల్ అన్నెసరీ షాట్స్ ఆడి వికెట్స్‌ని గిఫ్ట్‌గా అయితే ఇస్తున్నాడని చెప్పుకోవచ్చు. దీన్ని ఖచ్చితంగా జైస్వాల్ మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఒక డీసెంట్ నాక్ అయితే జైస్వాల్ బ్యాట్‌ని చూడక తప్పదు. ఎందుకంటే ఇది డూ ఆర్ డై టెస్ట్ మ్యాచ్‌గా మాట్లాడుకోవచ్చు. ఇక ఫస్ట్ డౌన్‌లో కరుణ్ నాయర్ ఆడే ఛాన్సెసే కనబడుతున్నాయి. 8 సంవత్సరాలు హార్డ్ వర్క్ చేసి మళ్ళీ కమ్‌బ్యాక్ ఇచ్చిన కరుణ్ నాయర్‌కి మరొక 2 ఛాన్సెస్ అయితే పడతాయని నా ఒపీనియన్. లేదంటే సాయి సుదర్శన్ ఆడించే ఛాన్స్ లేకుండా అయితే పోలేదు. ఇక తర్వాత కెప్టెన్ గిల్ అలాగే రిషబ్ పంత్ రానున్నారు. రిషబ్ పంత్ వికెట్ కీపింగ్ అయితే ఈ టెస్ట్ మ్యాచ్‌లో చేయటం లేదంట. ఒక స్పెషలిస్ట్ బ్యాటర్‌గానే రిషబ్ పంత్ ఆడనున్నాడంట. సో ఇతని ప్లేస్‌లో వికెట్ కీపింగ్ ఖచ్చితంగా ధ్రువ్ జురెలే రానున్నాడు. ఇక అలాంటి సిచ్యువేషన్‌లో నితీష్ కుమార్ రెడ్డి లేడు. అలాగే శార్దుల్ ఠాకూర్ పేస్ ఆల్రౌండర్‌ని తీసుకునే ఛాన్సెస్ అయితే లేవు. ఎందుకంటే వికెట్ కీపర్ ప్లేస్‌లో ధ్రువ్ జురెల్ ఒక ఎక్స్‌ట్రా స్పాట్ అయితే అక్కడ యాడ్ అవుతుంది. సో వికెట్ కీపింగ్ బదులు ధ్రువ్ జురెల్ తీసుకుంటాడు. స్పెషలిస్ట్ బ్యాటర్‌గా రిషబ్ పంత్ ఆడతాడు అని చెప్తున్నా ఓవరాల్‌గా ప్లేయింగ్ లెవెన్‌లో. దీన్ని బట్టి ఓవరాల్‌గా మన ప్లేయింగ్ లెవెన్ పేపర్ మీద పరిశీలిస్తే ఎస్ఎస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్ ఆర్ సాయి సుదర్శన్, శుభ్మాన్ గిల్, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అన్షుల్ కంబోజ్, అలాగే జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ ఇలా ప్లేయింగ్ లెవెన్ కనుక ఉంటే ఖచ్చితంగా 9వ స్పాట్స్ వరకు మంచి ప్యూర్ బ్యాటింగ్ లైనప్ అయితే కనబడుతుంది. దీన్ని బట్టి మీ ప్లేయింగ్ లెవెన్ ఈ 4th టెస్ట్‌కి మాంచెస్టర్ టెస్ట్‌కి ఎలా ఉంటే బాగుంటుంది అనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.